ఉచిత పథకాలతో చాలా ప్రమాదం ఉందని తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రైతు బంధు పథకం రాష్ట్ర ఖజానాకు భారమని అభిప్రాయపడింది. ప్రభుత్వాల తప్పులకు అధికారులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ వ్యవహారంలో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా హైకోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనపై 1000 కేసులు ఉన్నాయని, అవన్నీ విచారణ చేస్తే జీవితకాలం జైల్లో ఉండాలని పేర్కొంది. ప్రభుత్వాలు చేసిన తప్పులకు అధికారులకు ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. అధికారులను హైకోర్టుకు పిలిపించడం బాధగా ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లో హాజరు కావాలని ఆదేశిస్తున్నామని న్యాయస్థానం తెలిపింది. ఉచిత పథకాల వల్ల చాలా ప్రమాదం ఉందని, రైతు బంధు అనేది సంపన్నులు, అధికారులు కూడా తీసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. రైతు బంధుతో రాష్ట్ర ఖజానాకు భారమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉచిత పథకాల కారణంగా పల్లెటూర్లలో పనిచేయడానికి కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడిందని, రైతుల స్థితి ఘోరంగా తయారైందని అభిప్రాయపడింది. ప్రభుత్వాలు ఉచితాలను ఇలాగే ఇస్తూ పోతే చివరకు కుబేరుడు వద్ద ఉన్న ధనమంతా అయిపోయి ఆయన కూడా పనికి ఆహార పథకం కింద కూలీకి రావాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించింది. 1,15,00,000 కుటుంబాలకు ఉచిత పథకాలు ఇస్తే దేశాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించింది. విద్యార్థులకు ఫీజుల చెల్లింపులోనూ అర్హులైన బాగా చదువుకునే వారికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని సూచించింది. కాలేజీలకు వెళ్లకుండా తిరిగే విద్యార్థులు యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో గురువారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డుకు బకాయిలు విడుదలపై కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంతో హైకోర్టు సీరియస్ అయింది. సందీప్ సుల్తానియా ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేసి హాజరుపరచాలని హైదరాబాద్ సిపిని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఖచ్చితంగా హైకోర్టు ముందు హాజరవుతానని తెలపడంతో సుల్తానియాకు బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు 5,000 పూచికత్తుతో బెయిల్పై హైదరాబాద్ సిపి విడుదల చేశారు. ఇక సందీప్ సుల్తానియా బెయిల్పై విడుదల వివరాలను హైదరాబాద్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. 2024లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సందీప్ సుల్తానియా ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదు అంటూ రామకృష్ణ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.